టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపునకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతించారు. కేబినెట్ నిర్ణయంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐటీపీ టూరిస్టు బస్సులకు భారీ ఊరట లభించిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సీట్పై త్రైమాసిక పన్ను 4,000 నుంచి 2,500కు తగ్గించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బస్సుల రిజిస్ట్రేషన్లు తిరిగి ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మేము దాదాపు 15 సంవత్సరాలుగా ఏదైతే ట్యాక్స్ రిడక్షన్ కోసం పోరాడుతున్నామో మా కళ సాకారమైంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అండి ఒక రాష్ట్రానికి మేము 3,750 రూపాయలు కట్టేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అది 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2014 నుండి ఒక్కొక్క రాష్ట్రానికి 4,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. అందుకని మేము కూడా వేరే దారులు చూడక తప్పలేదు. అందుకనే బయట పోవాల్సి వచ్చింది వేరే రాష్ట్రాలకి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మీరైతే బండ్లు ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలంటే కొద్దిగా ట్యాక్స్ తగ్గించమని అడిగాము. ఈ ప్రభుత్వం ఆ పని చేసి మాకు చాలా మేలు చేసింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా పన్ను ఇప్పుడు మాకు 2,500కే ఉండడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఉందండి. ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ట్యాక్స్ పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గిస్తాం అనేది ఉండదు. కానీ ఇది మన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సాధ్యమైంది. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి ఈ బస్ ఇండస్ట్రీకి. యాక్చువల్లీ ఈ బస్ ఇండస్ట్రీ ప్రజెంట్ అంపసై మీద ఉందండి. అంటే తిరుగుమలలో ఉన్నాం మేము. ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ మాకు వర్కౌట్ అవ్వక మేమందరం హ్యూజ్ లాసెస్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి సమయంలో దీంట్లో చొరవ చూపించి మా అందరు కొన్ని వేల కుటుంబాలకి దీని మీద ఆధారపడే విధంగా మళ్ళీ ఇంకా బతుకు తెరువుకి ఇంకా కొనసాగించే విధంగా మాకు ఈరోజు కల్పించారు. గవర్నమెంట్కి ధన్యవాదాలండి.